Rajiv. Hello Andy. Hi Madhirakshi. Hi Sriram garu. హలో So welcome to our studio. థ్యాంక్ యూ. So ఓరి దేవుడో అని చాలా సందర్భాల్లో మనం అనుకుంటూనే ఉంటాము, రకరకాల సందర్భాల్లో అనుకుంటాం యాక్చువల్లీ. సో అది ఏమన్నా బాధగా అనిపించినా లేదా సూపర్గా అనిపించినా కూడా అంటూ ఉంటాం. సో అలా ఒక క్యాచీ టైటిల్ని తీసుకుని ఒక మంచి సోషల్ ఫ్యాంటసీ రైట్. అవును. సో మూవీతో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సో రాజీవ్, ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాయి మ్యూజిక్ డైరెక్టరే అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు, బట్ జనరల్లీ ఇంట్లో ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఫాదర్ ఇంజనీర్ అయితే కూడా కొడుకు ఇంజనీర్ అవ్వాలని ఒక థాట్ వస్తుండదు. సో అలా కాకుండా ఒక హీరో, కోటి గారు అబ్బాయిగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకుండా హీరోగా రావడానికి రీజన్ ఏంటంటే నేను హ్యాండ్సమ్ గా ఉన్నాను కదా, ఓకే హీరో అవుదాం అన్న ఒక థాటా లేదా ఏంటి? నేను హ్యాండ్సమ్ గా ఉన్నా నేను ఎప్పుడు అనుకోలేదు. లేదు, యాక్చువల్గా అయితే చెన్నైలో ఉండేవాళ్ళం ఫస్ట్. సో చెన్నైలో ఉండేటప్పుడు డాడీ అంటే కోటిగా బాగా పీక్ లో ఉన్నప్పుడు హీ వాజ్ వెరీ బిజీ వర్కింగ్. అంటే ఇంట్లో అంత ఎన్వైరన్మెంట్ ఉండేది కాదు, ఒక జాయింట్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం మేము. సో ఎప్పుడు డాడీ మార్నింగ్ వెళ్ళిపోతారు, ఎప్పుడో రాత్రి వస్తారు తెలియదు, వారానికి ఒకసారి 2 సార్లు కలిసేవాడిని. సో నాకు ఆ టిన్స్ ఎప్పుడు నాకు టచ్ అవ్వలా ఫ్రమ్ చైల్డ్హుడ్. యాక్టింగ్ అంటారా ఏదో అలా వచ్చేసింది. ఓకే, ఎప్పుడు మీకు అనిపించింది నేను హీరోని అవ్వాలి ఆర్ ఆర్టిస్ట్ అవ్వాలి, సినిమాల్లోకి వెళ్ళాలి? అంటే నోట్బుక్ చేసే ముందు కూడా నాకేం లేదండి యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీకి రావాలని లేదు. డాడీకి ఏంటంటే చదువుకొని యుఎస్లో ఏదో ఒక గుడ్ పొజిషన్లో ఉండాలి, చదువుకోవాలి ఫస్ట్ థింగ్. తర్వాత నోట్బుక్ ఆఫర్ వచ్చింది, నోట్బుక్ చేసిన తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకేం చదువుతాం డాడీ, అంతేగా ఇంకొకసారి లాగిందంటే లాగేస్తుంది లోపలికి. దేవుళ్ళకి కాస్త పాపులారిటీ తగ్గిందని పబ్లిసిటీ కోసం చూస్తున్నాం. అన్ని లోకాలు తిరిగే మీకు ఏదో ఒక వాహనం, కనీసం ఒక పిల్లిని నచ్చుండొచ్చు కదా. 4 కల్పాస్ నుంచి బ్రహ్మ ఇక్కడ. నో రెస్పెక్ట్, నో రికగ్నైజేషన్. అందుకే పబ్లిసిటీ కావాలి. శ్రీరామ్ గారు చెప్పండి. సో డైరెక్టర్ గా అంటే ఫస్ట్ మీరు డిస్టెంట్ బీట్స్ మూవీ తీశారు, అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్ తెలుగు మిక్స్డ్ మూవీ. సో అదేంటంటే తెలుగు ప్రేక్షకులకి కొద్దిగా కొత్తగా అనిపించింది. సో ఓరి దేవుడై మూవీ కాన్సెప్ట్ కూడా అంటే టైటిల్ నుంచి ఆ సోషల్ ఫ్యాంటసీ కథ కూడా మీరు డెఫినెట్ గా కొత్తగా తీసుకుంటారని మాకు ఒక నమ్మకం ఉంది. సో ఎలా ఉండబోతుంది సినిమా? సో సినిమాది ఓరి దేవుడు అనే టైటిల్ మేము అనుకున్నప్పుడు ఇది యాక్చువల్గా దీని వెనకాల ఇంకా భరణి గారు ఉన్నారు. భరణి గారితో మాట్లాడినప్పుడు ఆయన అన్నారు, శ్రీరామ్ మనం కామెడీ తీస్తే బాగుంటుంది, ఎందుకంటే దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ రైట్ నౌ లుకింగ్ ఫర్. సో అందుకని కామెడీలో కూడా సోషల్ ఫ్యాంటసీ అయితే ఇట్స్ రీచ్ మనకి చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి దేవుళ్ళతో కామెడీ అంటే రియల్లీ కత్తమే స్వామే. సో అందుకని ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి భరణి గారితో కూర్చుని స్టోరీ సెట్టింగ్స్ ఇవన్నీ మాట్లాడుకుని తర్వాత మన డైలాగ్ రైటర్ చేబిఎం శ్రీనివాసన్ గారు, సో ఆయన మన భరణి గారు అన్నగారు అబ్బాయి. సో మేమందరం కూర్చొని మొత్తం ఈ కథ అంతా రాసుకుని అంతా చేసిన తర్వాత సరే ఈ సినిమా బాగుంటుంది అనగానే అప్పుడు ఇంకా తెద్దామని ప్రొసీడ్ అయ్యాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి కథ ఎలా ఉంటుంది అనడానికి అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రతి మనిషికి పబ్లిసిటీ కావాలి. ఇప్పుడు మన ఎలక్షన్ మూమెంట్లో ఉన్నా మీకు తెలిసే ఉంటుంది, ప్రతి మనిషికి పబ్లిసిటీ కావాలి. పబ్లిసిటీ లేనిది మనం ఏమి చేయలేకపోతున్నాం. సో అందుకని అదే అసలు దేవుళ్ళకి కూడా పబ్లిసిటీ కావాలి అని ఒక చిన్న చిలిపి ఊహ మీద రాసిన స్టోరీ ఇది. ఎవరికి ఆ థాట్ వచ్చింది? మీకే వచ్చిందా దేవుళ్ళకి పబ్లిసిటీ రావాలని? ఇది నేను రాసిన స్టోరీ అండి. దానికి పాలిష్ చేసింది మన భరణి గారు, ఆయన సలహాలతోటి కొంచెం దాన్ని పాలిష్ చేసి మళ్ళీ తీయడం జరిగింది. ఓకే. మీకు బుట్టెడ్ బఠానీలు ఇచ్చి బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను అమ్మమంటే మీరు ఎటువంటి స్లోగన్ వాడతారు? నాకెప్పుడు ఎవరూ పెట్టలేదు, తినలేదు. సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు ఏంటండి ఇది? ఇది అడ్డం తిరిగే కథ కాదు సార్, సినిమా ఫార్ములా. బ్రహ్మలోకం టు యమలోకం ఇలాంటి టైటిల్స్ వినగానే ఇది యముడికి సంబంధించింది, ఇది బ్రహ్మకు సంబంధించింది అని ఒక క్లారిటీ వచ్చేస్తుంటుంది కదా. ఇప్పుడు ఓరి దేవుడో అంటే ఏ దేవుడు ఏంటి? ఇది మాత్రం కొంచెం ఇదిగానే ఉంది. ఇది మొత్తం అందరికి సంబంధించిందండి. ఓకే, టోటల్లీ యూ గెట్ అంటే ఆల్మోస్ట్ 18 క్యారెక్టర్స్ ఉంటాయి. 18 క్యారెక్టర్స్ ఉంటాయండి టోటల్ గా. సో విష్ణుమూర్తి నుంచి ఇంకా వినాయకుడు మొత్తం అందరు పైన నుంచి దిగుతుంటారు, కిందకి దిగి వాళ్ళు పబ్లిసిటీ అడుగుతుంటారు అనమాట. సో ఇట్స్ లైక్ యూనో మీరు చెప్పినట్టు సోషల్ ఫ్యాంటసీ అంటేనే ఇట్స్ మినిమం గ్యారంటీ. సో ఆబ్వియస్లీ ఇట్ విల్ డూ వెల్. అందులోనూ ఒక కొత్త పాయింట్ టచ్ చేసాం.
ఓకే ఓకే లైక్ దేవుడు కిందకి రావడం ఏంటి, ఒక మానవుడు హెల్ప్ తీసుకోవడం ఏంటి. సో ఇట్ గోస్ ఆన్ లైక్ దట్. ఇట్స్ టోటల్ కామెడీ, టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇంకా చెప్పాలంటే చిన్న పిల్లలు కూడా కూర్చొని హ్యాపీగా దే ఎంజాయ్ సీయింగ్ ఆల్ దిస్ క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్. వావ్, అవును, ఫ్యాంటసీస్ అంటే పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే మేము మొదటి నుంచి చెప్తూనే వస్తున్నాం అండి, ఫ్యాంటసీ కొత్తదనంగా చూపెడదాం అని అనుకుంటూనే వచ్చాం. ఇప్పటిదాకా మనం యమలోకం, ఇంద్రలోకం ఇవన్నీ చూసాం. అవును, సరే మనం ఎందుకు పైకి పంపించాలి, దేవుళ్ళని కిందకి దింపితే ఎలా ఉంటుంది అన్న ఊహతోటి చేసింది ఇది. ప్లస్ మన సినిమాలో యముడు ఉండడు, అదొకటి అడ్వాంటేజ్. అదే అంటే జనరల్ యముడిని చూసి చూసి ఉన్నాం కాబట్టి ఫ్రెష్ గా కొత్త దేవుళ్ళు చాలా మంది దిగుతారండి పైన. ఓకే, అవును, ఎప్పుడు మనం విష్ణుమూర్తిని వినాయకుడిని అలా దిగడం చూడలేదు కదా. బట్ ద బేసిక్ థాటే చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎంటర్టైనింగ్ గా అనిపిస్తుంది. మానవులు మాటిమాటికి టీ ఎందుకు తాగుతారో ఇప్పుడు తెలిసినది. తండ్రి క్షీరసాగర మదనం చేసినచో టీ రాదా? ఎందుకు రాదు? టీతో పాటు విషం రావడం, మళ్ళీ నన్ను తాగమండం. నారాయణ, నన్ను బాగా వాడేసుకుంటున్నారు, వేడెక్కిచ్చేస్తున్నారు. నా పాపులారిటీ మాత్రం శూన్యం. ఆడేసుకుంటున్నారు స్వామి. కొమ్ములొచ్చిన వాడిని చంపేయకూడదురా సాంబ సదాశివ. రాజీవ్, మరి ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, సో అందరికి ఎవరి ఇంపార్టెన్స్, అందులోని దేవుళ్ళు కాబట్టి వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది. సో ఇందులో హీరోగా, మెయిన్ లీడ్ గా మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండిపోతుంది? అంటే ఈ క్యారెక్టర్ పేరు త్రిశంకు అండి. త్రిశంకు అంటే హీ హ్యాస్ అన్ యాడ్ క్యాంపెయిన్, అంటే టాప్ మోస్ట్ యాడ్ క్యాంపెయిన్ ఇన్ ద సిటీ. సో అంటే వీళ్ళ దగ్గరికి ఏది వచ్చినా వీడు ఇంకా చెప్పాలంటే ఒక రౌడీ షీటర్ ని ఒక ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ చేసేయగలడు, లైక్ ఒక బెగర్ తీసుకొచ్చి ఒక హీరోయిన్ చేసేయగలడు. సో అంత కెపాసిటీ ఉన్నాడు. అంటే ఇదేమన్నా చేస్తాడు, డబ్బు ఉంటే ఏమన్నా చేస్తాడు. సో అటువంటి ఒక క్యారెక్టర్ కి ఒక సడన్ పాయింట్ లో దేవుని ప్రత్యక్షమై నాకు పబ్లిసిటీ కావాలని అడుగుతాడు. పబ్లిసిటీ, ఇప్పుడు దేవుడికి పబ్లిసిటీ ఏంటి అని ఒక పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్ టోటల్ మూవీ డైరెక్టర్ గారు ఎట్లా రాశారు తెలియదు కానీ మొత్తం నా భుజం మీద వేసేసేసి నొక్కేసేసి సో ఎవ్రీ సీన్, ప్రతి సీన్ లోనూ ఇట్ షుడ్ బి విత్ ద హీరో. సో ఎవరు దిగినా పైన నుంచి, ఏ దేవత దిగినా, ఏ దేవుడు దిగినా కూడా ఇట్ షుడ్ బి అ వెరీ బిగ్ కాన్వర్సేషన్ వేర్ అండర్ కరెంట్ లో ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లోనే ఒక చిన్న మెసేజ్ ఇచ్చేస్తుంటాం అండర్ కరెంట్. అది కొంతమందికి ఎక్కేస్తుంది డైరెక్ట్ గా, కొంతమంది నవ్వుకుంటూ ఎక్కేస్తుంది. బట్ మెసేజ్ ఇస్ దేర్. ఎంత 18 మంది 20 మంది వచ్చినా కూడా వీఆర్ గివింగ్ వెరీ స్మాల్ అండర్ కరెంట్ మెసేజ్ అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనివ్వట్లేదు ఏమైందంటే ఇప్పుడు దాకా నేను తెలుగులో అన్ని అడిగేశాను, మధురాక్షి పాపం ఏం అర్థం కాక కామ్ గా కూర్చుంది. నేను జస్ట్ ఇంగ్లీష్ లో వాట్ కుడ్ బి ద మెసేజ్ అనగానే So Madhurakshi, first Telugu movie, right? This is my second Telugu movie. What, yes. Which is your first? Tamil actor Rakil. Okay. With his Telugu movie. And now I'm here for this Ori Devudoy, and I'm really happy to be part of this project. Okay. So tell me about your characterization in the movie. I'm playing the character called Amrita. She is an assistant to Trishanku. Oh. Yes, and. ఒక అసిస్టెంట్ కూడా మెయింటైన్ చేస్తారు. తప్పదండి, అంటే లెవెల్ క్యారెక్టర్ అటువంటిది. Like he mentioned that he runs a top most leading company. Yeah. So yes, I'm assistant to that, and so the character Amrita, when the director sir had narrated me, I was thrilled about it. Okay. And excited about it, of course. So the character is a kind of arrogant but simple. Okay. Simple and arrogant. So now you have to tell me after watching my movie. Okay. Like how you find it. Oh, definitely.
రాజీవ్ మీరు చెప్పండి, ఈ సినిమా చూసాక ఐ మీన్ లేదా మీ సినిమా మొత్తం తెలుసు కాబట్టి దాన్ని ఎలా అంటే బాగుంటుంది ఓరి దేవుడో అనేదాన్ని మీరు వచ్చి అని చూపించండి దాన్ని. చాలా సార్లు అనుకుంటానండి, అందుకని స్టార్టింగ్ నుంచి చాలా సార్లు అనుకున్నానండి. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి డైరెక్టర్ గారు వచ్చి రాజీవ్ ఇది కాదు, నేను రాసింది ఇది కాదు అంటారు. సార్ అవునా సార్, ఓకే మీరు ఎట్లా రాశారు ఒకసారి చెప్పండి సార్. ఇది ఇట్లా రావాలి రాజీవ్, నువ్వు చూడు ఇది చూడు, ఈ డిక్షన్ ఇట్లా ఉండాలి. నాకు తెలుగు అందులోనూ ఇంకా అచ్చు తెలుగు అంటే అస్సలు ఆ సంభాషణలన్నీ మనకి అసలు రావు. లేదు రాజీవ్ కొంచెం ఆ డిక్షన్ మెయింటైన్ చేయ రాజీవ్, కొంచెం డిక్షన్ మెయింటైన్ అంటే సార్ ఎందుకు సార్ సార్ దేవుడు ఎందుకు సినిమా ఒక పాయింట్ ఆఫ్ టైం కి. తర్వాత వర్క్ చేసినంత కాలం ఇట్ వాజ్ లైక్ చాలా తక్కువ రోజుల్లో సినిమా షూట్ చేసామండి, సింగిల్ షెడ్యూల్ లో ఫినిష్ చేసాం అనమాట. అందులో ఏవేవైతే నేను నా లైఫ్ లో చేయకూడదు ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అనుకున్నాను ప్రతి చేయించేసారండి. నా 10 days లో 5 songs షూట్ చేసామండి. అది ఇక్కడ కాకుండా ఫారిన్ లో కాకుండా రాజమండ్రికి తీసుకెళ్లి ఎర్రటి ఎండల్లో ఆయన అలా నించోబెట్టేసి మమ్మల్ని. అసలు రాజీవ్ మాటల్లోనే తెలుస్తుంది కదా ఇంకా ఉన్నాయి చెప్తారు. మీరు డాన్స్ డైరెక్టర్ కూర్చోబెట్టుంటే ఇంకా తెలుసు, ఇంకా చెప్తా. అసలు రఘు మాస్టర్ అయితే అసలు ఎర్రటి ఎండలండి అసలు 10 days కంటిన్యూస్ గా ఎవ్రీ 2 days కి సాంగ్ ఫినిష్ చేసేవాళ్ళం. ఆ సాంగ్స్ అన్ని ఫినిష్ చేసి సరే వచ్చిన తర్వాత పోనీ ఒక 1 week అని గ్యాప్ ఇస్తారేమో, టైం అయిపోయి ఉంటాం కదా కొంచెం ఆర్టిస్టులు గ్యాప్ ఇస్తారేమో అనుకుంటే దిగిన 2వ రోజు మళ్ళీ షూటింగ్ టాకీ పెట్టారు. సార్ అట్లీస్ట్ ఒక 1 week గ్యాప్ ఇవ్వండి సార్ అంటే, లేదు లేదు నాకు టైం లేదు నేను యూఎస్కి వెళ్ళిపోవాలంటారు. ఏదనంటే యూఎస్కి వెళ్ళిపోవాలంటారు. ఇంకేం చేస్తాం, డైరెక్టర్ గారు యూఎస్కి వెళ్ళిపోతే సినిమా ఎవరు చేస్తారు ఇక్కడ. ఒక కంప్లైంట్ బాక్స్ చేయాలి బాగా మొత్తం నావే ఉంటాయి అందులో. దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు కంప్లైంట్స్ అన్ని మనం వినేసాం కదా, ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు చెప్పండి నాకు తెలియాలి ఇప్పుడు చెప్పండి. సో నిజంగా చేసింది ఏంటంటే అండి, ఒకటి మన సింగిల్ షెడ్యూల్ తీయడానికి ఒక రీజన్ ఉంది. సో నేను యూఎస్ వెళ్ళిపోదాను లేకపోతే నేను ఇంకో చోటకి వెళ్ళిపోదాం అన్నది కాదు. సో ద రీజన్ ఏంటంటే ఇది ఒక సోషియో ఫ్యాంటసీ మూవీ. సో ఒక షెడ్యూల్లో కంప్లీట్ చేసే ఉందంటే హీరో ఒక యాటిట్యూడ్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే డిఫరెంట్ మైథలాజికల్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఈ యాటిట్యూడ్ మెయింటైన్ అవ్వలేదు అనుకోండి, మధ్యలో గ్యాప్ ఇస్తే ఈయన ఎక్కడో వెళ్ళి వేరే సినిమా సాంగ్ తీసుకుని లేకపోతే ఇంకో డబ్బింగ్ చెప్పేసి వచ్చేసరికి మూడ్ మారిపోతుంది. తర్వాత దాంట్లో బయటకు వస్తే మళ్ళీ తీసుకురావడం యాటిట్యూడ్ కష్టం అని చెప్పి అదే యాటిట్యూడ్ అలా పట్టుకుని ఉంచాల్సి వచ్చింది రాజీవ్. ఎందుకంటే మోస్ట్లీ హీఈస్ రన్నింగ్ ద ఫ్యాంటసీ. మూవీలో రాజీవ్ ఇస్ ద క్యారెక్టర్ హూ రన్స్ ద ఫ్యాంటసీ. సో ఈయనకి తప్ప మిగతా వాళ్ళకి దేవుళ్ళు కనబడే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ యాటిట్యూడ్ మెయింటైన్ చేసుకుంటూ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటారు దీనికి రీజన్? మీరు ఎందుకు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించలేదండి, నాకు ఎప్పుడు చెప్పలేదు అట్లా. దేవుళ్ళకి కాస్త పాపులారిటీ తగ్గిందని పబ్లిసిటీ కోసం చూస్తున్నాం. అన్ని లోకాలు తిరిగే మీకు ఏదో ఒక వాహనం, కనీసం ఒక పిల్లిని నచ్చుండొచ్చు కదా. 4 కల్పాస్ నుంచి బ్రహ్మ ఇక్కడ. నో రెస్పెక్ట్, నో రికగ్నైజేషన్. అందుకే పబ్లిసిటీ కావాలి. అయితదా? Madhurakshi, మీరెంత కష్టపడ్డారు? How did you work hard for this movie? The experience was brilliant for me. Okay. But because we had a very short duration of time for shooting, so we had worked overnight also. Like two nights we had worked till 2 o'clock. Okay. And Rajiv, sharing screen space with Rajiv was awesome. Okay. Because he also made me comfortable while working. I was forgetting my dialogues. I was sleepy, so he was giving me script like this. You know, if you want, I can probably you can. Selection shots ante em chesamanటే మొత్తం నీట్ గా రాసేసుకొని పెద్దగా ఇలా పెట్టుకొని నించునేవాళ్ళు. Okay, prompt. ఎదురులో నించొని నీట్ గా చెప్పేసి చూసి That's so nice of it. You can cheat. I said no. Then sir made me feel very comfortable again, and he told me that this would be the dialogues and you just have to say it, because there was a team who was working on us. Okay. So yes, the best, I should say the most important part, like I had delivered the dialogue was the sir first, because he gave me the proper explanation for this. Okay. And then he gave me the cheat for Okay. cheating. So it was nice working.
మీకు బుట్టెడ్ బఠానీలు ఇచ్చి బస్ స్టాండ్లోను రైల్వే స్టేషన్లోను అమ్మమంటే మీరు ఎటువంటి స్లోగన్ వాడతారు? నాకెప్పుడు ఎవరూ పెట్టలేదు, తినలేదు. సుబ్రహ్మణ్యం గారు, సుబ్రహ్మణ్యం గారు, ఏంటండి ఇది? ఇది అడ్డం తిరిగే కథ కాదు సార్, సినిమా ఫార్ములా. క్యారెక్టర్ నేమ్ కూడా చాలా వెరైటీగా బాగా పెట్టారు. అది త్రిశంకు ఎందుకు పెట్టామంటే సోషియో ఫ్యాంటసీ, ఈ మనుషులకి దేవుళ్ళకి మధ్యలో నలిగిపోతుండే హీరో, త్రిశంకు స్వర్గం లాగా, అందుకనే త్రిశంకు అని పెట్టాం ఎగ్జాక్ట్ గా. సో హీరోయిన్ పేరు కూడా అమృత అని పెట్టడానికి రీజన్ కూడా అందుకనే, త్రిశంకు అమృత అంటే పరిగెడుతూ ఉండే సీన్ కూడా అందుకోసం. ఓకే. సో ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యారెక్టరైజేషన్ కి మీనింగ్ఫుల్ నేమ్స్ పెట్టి తీయడం జరిగింది. మెయిన్ గా ఈయన క్యారెక్టరైజేషన్ బాగా డిజైన్ చేశారండి. ఫ్రమ్ హెయిర్ స్టైల్ నుంచి, మేకప్ నుంచి, కాస్ట్యూమ్స్, వాట్ యాక్సెసరీ షుడ్ ఐ యూజ్, మొత్తం కూర్చొని యుఎస్ లోనే మొత్తం డిజైన్ చేసి నాకు ఫోటో షూట్ చేసేటప్పుడు కూడా యూస్ టు టెల్ మీ. అక్కడ నుంచి ఫోన్ చేసేవాళ్ళు, నాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు. లేదు కొంచెం ఫోటో తీసి పంపించేవాడిని, లుక్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత. లేదు రాజు ఇంకొంచెం ఏమైనా వేరేలా ట్రై చేశారు, వేరే ట్రై చేసి మళ్ళీ పంపించేవాళ్ళు. సో అట్లాగా వి యూస్ టు సెట్ చేసేవన్నమాట, టెక్నాలజీ బాగా వాడాము. అట్లాగా ప్రతి దీన్ని బాగా నీట్ గా అయినా ఈ చెక్కేనండి నన్ను. ఇంకా చెప్పాలి, బాడీ లాంగ్వేజ్ కానీ, ద వే ఆఫ్ డైలాగ్ డెలివరీ కానీ చాలా కొత్తగా ఉంటుంది ఈ సినిమాలో. అంటే కొంచెం కష్టపడ్డాను, బట్ ఆ కష్టానికి రేపు పొద్దున రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. మానవులు మాటిమాటికి టీ ఎందుకు తాగుతారో ఇప్పుడు తెలిసినది. తండ్రి క్షీరసాగర మదనం చేసినచో టీ రాదా? ఎందుకు రాదు? టీతో పాటు విషం రావడం, మళ్ళీ నన్ను తాగమండం. నారాయణ, నన్ను బాగా వాడేసుకుంటున్నారు, వేడెక్కిచ్చేస్తున్నారు. నా పాపులారిటీ మాత్రం శూన్యం. ఆడేసుకుంటున్నారు స్వామి. కొమ్ములొచ్చిన వాడిని చంపేయకూడదురా సాంబ సదాశివ. మ్యూజిక్ విషయానికి వస్తే డెఫినెట్లీ కోటి గారు ఎలాంటి మ్యూజిక్ అయినా చాలా బాగా ఇస్తారు. బట్ ఇలాంటి ఫ్యాంటసీస్ కి ఇంకా పర్ఫెక్ట్ యాప్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే కోటి గారు అని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ ఆయన ఒక లెవెల్లోకి తీసుకెళ్ళిపోతారు మూవీని డెఫినెట్లీ. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే జస్ట్ బికాజ్ కోటి గారి అబ్బాయి హీరో అని కాకుండా కూడా ఈ సినిమాకి ఆయన చాలా పర్ఫెక్ట్ అన్నది మాత్రం ఆడియన్స్ కి క్లియర్ గా అర్థమైపోతుంది. సో మీరు ఆబ్వియస్ చాయిస్ కోటి గారు అని ముందు నుంచి ఫిక్స్ అయిపోయారా? ఇది యాక్చువల్ గా ఈవెన్ రాజీవ్ హీరో అని ఫిక్స్ అవ్వక ముందు నుంచి కోటి గారితో నేను మాట్లాడుతున్నానండి. సినిమాకి ఈయన మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పి ముందు కోటి గారిని ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మేము హీరో సెలక్షన్స్ అవి చేసి అప్పుడు రాజీవ్ ఫిక్స్ చేసుకున్నాం. సో రాజీవ్ కోటి గారిని ఇంట్రడ్యూస్ చేయాలి. అక్కడ మేము యాక్చువల్ గా కోటి గారితో దాదాపు మ్యూజిక్ సెట్టింగ్స్ ఫస్ట్ చేసాం సినిమాకి. సో ఈ మ్యూజిక్ సెషన్స్ అన్ని మేము యూఎస్ లో చేసాం, ఇక్కడ చేయలేదు. కంపోజిషన్స్, రీ రికార్డింగ్ అంతా మేము మ్యూజిక్ యూఎస్ లోనే చేసాం. కోటి గారు ఆల్రెడీ 2 ట్రిప్స్ యూఎస్ వచ్చారు, అవన్నీ అక్కడ స్టూడియోస్ లో చేసి తీసుకొచ్చాం అనమాట ఇక్కడ. సో వాట్ వీఆర్ మిక్సింగ్ రైట్ నౌ హియర్ ఇస్ ఆల్ ఫైనల్ అవుట్పుట్. There is a music behind it. That's one of the highlights in the movie. Which song did you like in the movie? I like all the songs, but especially our salsa song because we have performed it. I got a chance to perform in it. Wow. So yes. So you both already know salsa or దీనికోసమే నేర్చుకున్నారా? లేదండి, దీనికోసం నేర్చుకున్నాను. అంటే ఎట్లా ఉండేదంటే చెప్పాను కదా, తీసుకెళ్ళిపోయారండి 10 days రాజమండ్రి. మళ్ళీ చెప్తున్నాను, తీసుకెళ్ళిపోయారు రాజమండ్రి. తీసుకెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ సాంగ్ సాల్సా సాంగ్ షూట్ చేసాం. సో ఎట్లా ఉండేదంటే మాకు టైం లేదు, ఇక్కడ ఇమీడియట్ గా టాకీ ఫినిష్ చేసుకున్నాం, సాంగ్స్కి వెళ్ళిపోయాం. సో దిగిన రోజు నుంచి సాంగ్ షూటింగ్ స్టార్ట్ చేసేసాం. మార్నింగ్ వెళ్ళి మార్నింగ్ అవర్స్ అంతా సాంగ్ షూట్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి కింద ఒక హాల్ లాగా ఉండేది. హాల్లో మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేయాలన్నది ఊరికే కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవాలి నైట్. మళ్ళీ నెక్స్ట్ డే షూట్కి వెళ్ళిపోయాం. అట్లాగా వీ డిడ్ 10 days. సో సాల్సా సాంగ్ ఎందుకు లాస్ట్ పెట్టామంటే ఇట్స్ మిక్స్ ఆఫ్ సెమీ సాల్సా అది. సో అట్లీస్ట్ కొంచెం ఆ సాల్సా మూమెంట్ కొంచెం రావాలి అని చెప్పి కొంచెం వీ వెయిటెడ్ అనమాట. అందుకు సాల్సా సాంగ్ లాస్ట్ లో పెట్టాం. ఆ పిక్చరైజేషన్ కూడా ఆయన ఐడియా ఉండేది. ఇట్స్ బ్లాస్ట్. అసలు స్క్రీన్ మీద చూస్తుంటే అసలు మేము అసలు వెళ్ళిన తర్వాత ఏంటండి ఇది, బోట్ ఉంది, ఏదో స్టేజ్ ఉంది నీళ్ళ మీద, ఏంటండి ఇది అనుకున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఒకసారి అలా బ్లాక్ సెట్ చేసి రాజీ ఒకసారి దీన్ని చూడు, సరే ఏముంటుందో చూడండి, నీళ్ళు ఉంటుంది, మట్టి ఉంటుంది, స్టేజ్ ఉంటుంది అంతే కదా. సరే అనుకో నేను చూసేటప్పటికి ఇట్ వాజ్ లైక్ యూనో సార్ తిరిపోయింది సార్ అన్న, అందుకే తీసుకొచ్చాను డాన్స్ లైక్ యూనో. అంటే అన్ని సాంగ్స్ ఒక ఎత్తు అయితే సాల్సా సాంగ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పిక్చరైజేషన్ టోటలీ ఆన్ ది గ్రీన్ ఫీల్డ్ చేసాం. అంటే ప్రతి దానికి ఒక ఇట్స్ లైక్ స్టేజ్, వి డాన్స్ ఆన్ ద స్టేజ్. అంటే ఇంకా అందరినీ మర్చిపోయి ఇంకా మేము ఇద్దరే ఉన్నట్టు. సో పిక్చరైజేషన్ వాస్ టూ గుడ్. రఘు మాస్టర్ అందులో తిను యాక్చువల్ గా డాన్సర్. సో డాన్స్ చేయడం ఒక పెద్ద కష్టంగా ఉండేది నాకు. సో బేసికల్లీ డాన్సర్.
No, I love dance. You love dancing. Yeah. కానీ బాగా డాన్స్ చేస్తారండి అమ్మాయి. టార్గెట్ రీచ్ అవ్వాలని, అందరూ ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి కూడా ఈరోజు మాతో ఎన్ని విశేషాలు షేర్ చేసుకున్నందుకు, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.